Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాం. షో అయితే నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్తో దూసుకెళ్ళిపోతుంది. కానీ మన ఫేవరెట్ జోడీ కళ్యాణ్ తనుజాలకి మాత్రం ఇప్పుడు ఒక పెద్ద గండం అయితే పొంచి ఉంది. వీళ్ళు నిజంగానే ఎలిమినేట్ అవబోతున్నారా? వీళ్ళు నిజంగానే డేంజర్ జోన్లోకి వచ్చారా? అసలు ఈ వారం రేటింగ్స్ ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా అసలు విషయానికి వస్తే మనం సాటర్డే ఎపిసోడ్ అనేది చూడడం జరిగింది. లాస్ట్ వీకెండ్ చూసుకున్నట్టయితే సాటర్డే సండే ఎపిసోడ్స్ రెండు ఎక్సలెంట్గా వచ్చినాయి. కామెడీ టైమింగ్ ఎదిరిపోయింది, ఎడిటింగ్ కూడా చాలా అదిరిపోయింది. సో ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ కామెడీ కానీ, కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో షోకి వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ ఈ సాటర్డే ఎపిసోడ్ టైమింగ్ అయితే గంటన్నరకైతే పెంచుకున్నారు. సో దానికి తగ్గట్టే టీఆర్పీ కూడా కుమ్మేసిందని చెప్పొచ్చు. లాస్ట్ సాటర్డే ఏకంగా 6 రేటింగ్ అయితే సాధించుకున్నారు. సండే ఎపిసోడ్కి వచ్చేసి 5 రేటింగ్ అయితే సాధించుకున్నారు. ఎడిటింగ్ అట్లాగే కామెడీ షోకి మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. ఈ సాటర్డే కొత్తగా వచ్చిన జోడీలు చూసుకున్నట్టయితే ఈ ఎపిసోడ్స్లో కుక్స్ అట్లాగే జాతరత్నాలు పేర్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కళ్యాణ్కి అయితే జోడీగా దీపిక వచ్చింది. ఇక తనుజకి అయితే జోడీగా అవినాష్ వచ్చాడు. ఇక నిఖిల్కి జోడీగా రోహిణి వచ్చింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన కామెడీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. సో వీళ్ళంతా చాలా బాగా కామెడీ చేశారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ కూడా జరిగింది. ఏంటంటే వంటలు చేసేటప్పుడు ఒకరికి కుక్స్కి కల గంతలైతే కట్టారు. సో జాతరత్నాలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో వీళ్ళు వంట అయితే చేయడం జరిగింది. దాని తర్వాత జడ్జెస్ అవి టేస్ట్ చేసి ఎవరెవరు ఏ ర్యాంకింగ్స్లో ఉన్నారో చెప్పడం కూడా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంటర్టైన్మెంట్ వేలో, ఫన్నీ వేలో జరిగింది. నాకు తెలిసి ఒక కుకింగ్ షో ఈ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. గతంలో చాలా కుకింగ్ షోస్ వచ్చినాయి, కానీ ఇంత ఎంటర్టైన్మెంట్ అయితే జనరేట్ చేయలేదు. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ చూశాను షో మాత్రం. ఇంకా ఎవరెవరు ఏ ర్యాంకింగ్స్ ఉన్నారో చూసుకున్నట్టయితే నిఖిల్ అయితే టాప్‌లో ఉన్నాడు. కళ్యాణ్ అయితే లాస్ట్‌లో ఉన్నాడు. సో వంటల విషయానికొస్తే నిఖిల్ తన ప్రెజెంటేషన్ అట్లాగే వంట చాలా బాగా చేసి జడ్జెస్ మార్క్స్‌ని అయితే గెలుచుకొని ఫస్ట్ ప్లేస్‌ని అయితే కొట్టేశాడు. ఇక సెకండ్ ప్లేస్‌లో పల్లవి, థర్డ్ ప్లేస్‌లో ఆషిక నిలిచారు. కానీ మన బాధాకరమైన విషయం ఏంటంటే తనూజ కూడా ఫోర్త్ ప్లేసు, కళ్యాణ్ ఏమో ఫిఫ్త్ ప్లేసు, చివరి ప్లేస్‌లో నిలిచారు. లాస్ట్ వీకెండ్ చూసుకున్నట్టయితే కళ్యాణ్, తనూజ లాస్ట్ వీకెండ్ కూడా లాస్ట్ ప్లేసెస్‌లోనే ఉన్నారు. సో ఈ వీకెండ్ కూడా లాస్ట్ ప్లేసెస్‌లో ఉన్నారు. సో డేంజర్ జోన్‌లోకి అయితే 100% వచ్చారు. సో రేపు సండే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందంటే కళ్యాణ్ వచ్చేసి లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు కాబట్టి ఫేస్ ఆఫ్ రౌండ్‌కి అయితే ఎళ్తాడు. ఎలిమినేషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేను. ఎందుకంటే షో చూస్తుంది కళ్యాణ్, తనుజ వల్ల. సో వాళ్ళని ఎలిమినేట్ చేస్తే ఏమవుతుందంటే షో రేటింగ్ పడిపోతుంది. సో ఆ విధంగా అయితే ఖచ్చితంగా జరగదని నేనైతే అనుకుంటున్నాను. ఏం జరుగుతుందంటే జస్ట్ చిన్న ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ప్రస్తుతం వాళ్ళు కుక్స్ ప్లేస్‌లో ఉన్నారు కదా! జాతరత్నాలుగా చేంజ్ అయిపోతారు. సో ఆ రకంగా షోలో కంటిన్యూ అవుతారు తప్పితే వాళ్ళని షో నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఇక డేంజర్ జోన్‌లో కళ్యాణ్, తనుజ ఉన్నారు. వరుసగా తక్కువ మార్కులతో వస్తుండడంతో కళ్యాణ్ అట్లాగే తనుజ డేంజర్ జోన్‌లో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇదే పరిస్థితి కొనసాగితే వీళ్ళు షో నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ మనం షో చూస్తుంది కళ్యాణ్, తనుజ కోసం. సాటర్డే ఎపిసోడ్ ఏమో, సండే ఎపిసోడ్ ఏమో రైవాన్ జోడీ మన రీతు చౌదరి అట్లాగే మన డెమాన్ పవన్ కోసం. సో సండే ఎపిసోడ్ కోసం మిగిలిన కంటెస్టెంట్స్‌తో కళ్యాణ్ పోటీ పడాల్సొస్తది లీస్ట్ వచ్చిన వాళ్ళతో. సో కళ్యాణ్ ఈ గండం నుంచి గట్టెక్కుతాడో లేదో మనం వేచి చూడాల్సిందే. సో ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సాటర్డే, సండే ఎపిసోడ్స్ లాస్ట్ వీకెండ్ టీఆర్‌పీలు దుమ్ము లేపేసినియి. దానికి మెయిన్ కారణమే మన కళ్యాణ్, తనుజ ఫ్రెండ్‌షిప్, బాండింగ్ వాళ్ళ మధ్యలో వచ్చిన ఆ మూవ్‌మెంట్స్ అని చెప్పొచ్చు. సో అలాంటి మూవ్‌మెంట్స్ ఫస్ట్ ఎపిసోడ్స్‌లోనే అలా ఉంటే ముందు ముందు ఎపిసోడ్స్ షో ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం అవుతదో మీరే ఊహించుకోండి. సో అలాంటి టీఆర్‌పీని వదులుకొని వాళ్ళని ఎలిమినేట్ చేస్తారంటే ఖచ్చితంగా చేయరని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో గట్టిగా తెలియజేయండి. సో నిఖిల్ అయితే ఫుల్ ఫామ్‌లో ఉండి ఫస్ట్ ప్లేస్ అయితే కొట్టేసాడు. కళ్యాణ్, తనుజ మాత్రం రిస్క్‌లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ జేస్తున్నారు? సో మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీకు వీళ్ళ పెర్ఫార్మన్స్ ఎలా అనిపించింది? కళ్యాణ్ ఈ వారం సేవ్ అవుతాడా లేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఈ ఎపిసోడ్స్ ఇక్కడితో ఆగిపోదు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో లేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ షో 'ది రోడీ' షో అనేది లేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో కంప్లీట్ అయిన తర్వాత మన 'రోడీ' షో కూడా స్టార్ట్ అవుతది. దానికి కూడా కళ్యాణ్, తనుజ ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు దాంట్లో లీడ్ రోల్స్‌లో వ్యవహరించబోతున్నారు. టీమ్ లీడర్స్‌గా వ్యవహరించబోతున్నారు.
వాళ్ళిద్దరికీ చెరొక టీమ్ ఇస్తారు. సో, మీరు హిందీ చూసుకున్నట్టయితే 'ది రోడీ షో' చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉంటుంది ఆ షో. ఒకసారి యూట్యూబ్‌లో 'ది రోడీ షో' అని కొట్టి చూడండి. సో, ఆ షో ఫార్మాట్ ఏంటి? ఎలా ఉంటుంది? టాస్క్‌లు ఎలా ఉంటాయి? సో, పర్సనాలిటీస్ ఆ కంటెస్టెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారనేది మీకు ఆ షో ఒక ఎపిసోడ్ చూస్తే అర్థమవుతది. సో, అంత రఫ్ అండ్ టఫ్‌గా మన తెలుగులో అయితే ఉండదు. మన నేటివిటీ తగ్గట్టు చాలా చేంజెస్ చేయబోతున్నారు. కళ్యాణ్ తనుజ వస్తున్నారు కాబట్టి ఆ షోకి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ చాలా బీభత్సంగా అయితే ఉన్నాయి. మీలో ఎంతమంది రోడీ షో కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే 'కుకు విద్యారత్నాలు' కళ్యాణ్ తనుజ కనిపించిన తర్వాత షో చూస్తే ఎంత హిట్ అయింది. సో, 'ది రోడీ షో' 'బిగ్ బాస్‌కి' అటువంటి ఫార్మాట్‌లో ఉంటుంది. ఆ వేలో ఉంటుంది. సో, అది ఇంకెంత హిట్ అవుతుందనేది జస్ట్ మీ ఊహకే వదిలేస్తున్నాను. సో, 'బిగ్ బాస్' లాంటి షో 'ది రోడీ షో' దీని తర్వాత 'ది అగ్ని పరీక్ష' సీజన్ 2 కూడా రాబోతుంది. ఈసారి అగ్ని పరీక్షకి చాలా ఎక్కువ మంది అప్లై చేసుకున్నారంట. సో, చాలా ఎక్కువ మందికి అవకాశం అయితే వస్తుంది. ఒక కామన్ మ్యాన్ విన్ అయ్యాడు కాబట్టి లాస్ట్ టైము. ఈసారి కాంపిటీషన్ చాలా హ్యూజ్ అయితే ఉండబోతుంది. సో, మీరు కూడా అగ్ని పరీక్ష సీజన్ 2కైతే అప్లై చేసుకోవచ్చు. ప్రతి కామన్ మ్యాన్‌కి అవకాశం వస్తుంది. సో, ఎవరైతే కళ్యాణ్ లాగా విన్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్తాను నేను ఖచ్చితంగా. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎలా అప్లై చేయాలి? దానికి ఎట్లా పార్టిసిపేట్ చేయాలనేది తర్వాత నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో, దాని తర్వాత షోలోకి ఎలా వెళ్ళాలి దాని ద్వారా. ద ఇంకా 'ది రోడీ షో' ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది? షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్డేట్స్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మన ఛానెల్ అయితే ఉండబోతుంది. ఆ తర్వాత ఫైనల్‌గా 'బిగ్ బాస్' సీజన్ 10 మనమంతా ఎంతో ఎదురు చూస్తున్న కొత్త సీజన్ వచ్చేస్తుంది. సో, చాలామంది ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ అని వీడియోస్ పెడుతున్నారు. సో, మన ఛానెల్ ఆల్రెడీ చెక్ చేసిన సోర్సెస్ ప్రకారం ఎవరు జెన్యూన్‌గా 'బిగ్ బాస్' టీమ్ అప్రోచ్ అయ్యారో వాళ్ళ పేర్లు నేను నెక్స్ట్ వీడియోలోనైతే మెన్షన్ చేస్తాను. 'బిగ్ బాస్' సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్ లిస్ట్ అని సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. సో, కామన్ మ్యాన్స్ ఒక 10 మంది, సెలబ్రిటీస్ ఒక 10 మంది కలిపి 20 మంది 'బిగ్ బాస్' సీజన్ 10కి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో, మన 'రోడీ షో' ద్వారా కొంతమంది, ఆ తర్వాత 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ద్వారా కొంతమంది అయితే వస్తారు. సో, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మన ఛానెల్ అయితే వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. అట్లాగే 'బిగ్ బాస్ 10' సంబంధించి కూడా ప్రతి వీడియో అయితే నేను చేయబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడమే. సో, 'కుకు విత్ జయతరత్నాలు' సాటర్‌డే ఎపిసోడ్ మీకెలా అనిపించింది? కళ్యాణ్ ఎలిమినేట్ అవుతాడా లేదా? తనుజ పెర్ఫార్మన్స్ ఏంటనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, సండే ఎపిసోడ్ గురించి నేను ఇంకొక వీడియో అయితే రివ్యూ చేస్తాను. సో, దీని తర్వాత మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, మీరు 'కుకు విత్ జయతరత్నాలు' ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేక 'ది రోడీ షో' కోసం ఎదురు చూస్తున్నారా? లేదా 'అగ్ని పరీక్ష' కోసమా? లేదా ఫైనల్‌గా 'బిగ్ బాస్ 10' కోసమా? మీరసలు దేనికోసం ఎదురు చూస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా కళ్యాణ్, తనూజాలు ఇంకా ఎలా చేయాలి? వాళ్ళ షోలో ఎలా ఉండాలనుకుంటున్నారు? వాళ్ళు సినిమాల్లో కనిపించాలనుకుంటున్నారా? లేదంటే ఇట్లాంటి షోస్ కంటిన్యూ చేస్తే బావుంటుందనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, నేను చాలా మందికి మీకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో, ఫైనల్‌గా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, లేదంటే నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్ అయితే కళ్యాణ్, తనుజ అని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అట్లాగే మన 'రైవెన్ జోడీ' ఫ్యాన్స్ అయితే 'రైవెన్' అని మెన్షన్ చేయండి. ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో, కళ్యాణ్, తనుజ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అయితే మన ఛానెల్‌లో ఉంటుంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.